ఫస్ట్ ఆఫ్ ఆల్ రేవంత్ రెడ్డి గారికి ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం, పాలసీ ఏకదం పాలసీ తొందరగా పాలసీ ఎంత తొందరగా ఆయన డ్రాఫ్ట్ ఓకే చేస్తే మేము రెడీ టు పే ద ట్యాక్సెస్. మా ట్యాక్సెస్తో గవర్నమెంట్కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయడానికి రెవెన్యూ సోర్సెస్ వస్తాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలామందికి ఒక అపోహ ఉంది, అడ్వర్టైజ్మెంట్ వల్ల గవర్నమెంట్కి ఏం లాభం అని. మేము పబ్లిక్కి కామన్ మ్యాన్స్కి చాలా ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్నాం త్రూ ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్ కానీ, బస్ షెల్టర్స్ ద్వారా కానీ, టాయిలెట్స్ ద్వారా కానీ, వితౌట్ ఎనీ సింగిల్ పెనీ బర్డెన్ టు ద గవర్నమెంట్. ఒక్క రూపాయి కూడా గవర్నమెంట్ బర్డెన్ లేదు. మొత్తం డబ్బులు మా ఓన్ ఫండ్స్తో మేము ఓన్గా ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్ కానీ, బస్ షెల్టర్స్ కానీ, టాయిలెట్స్ కానీ క్రియేట్ చేసి గవర్నమెంట్కి ఆ ఫెసిలిటీస్ ఇస్తే వాళ్ళు పబ్లిక్ యూటిలైజ్ చేసుకుంటున్నారు. మా ఓన్ డబ్బులతో అవన్నీ మేము క్రియేట్ చేసి ప్రోగా దాని మీద మేము మళ్ళీ ట్యాక్స్లు కడుతున్నాం గవర్నమెంట్కి. సో మేము మా అసోసియేషన్ తరఫున రేవంత్ రెడ్డి గారు రిక్వెస్ట్ చేసేది ఒకటే, ఎంత తొందరగా పాలసీ తీసుకొస్తే అంత తొందరగా మేము ట్యాక్సెస్ పే చేయడానికి రెడీ ఉన్నాం. ఇంకోటి మా దాంట్లో అన్సెక్యూర్డ్ ఎందుకు ఫీల్ అవుతున్నారంటే ఇంతవరకు పాలసీ రాలేదు, రేపొద్దున ఏదైనా మళ్ళీ మనకి ఈ పాలసీ ఎప్పటికీ రాకపోతే ఈ ట్యాక్స్లు కట్టాలా లేదంటే మనం హోర్డింగ్స్ తీసేయాలన్న అన్సెక్యూర్డ్గా ఉన్నారు. ఆ సెక్యూరిటీ గవర్నమెంట్ కల్పిస్తే వీఆర్ రెడీ టు డూ. నౌ వీఆర్ మూవింగ్ పార్ట్ టు ద అదర్ స్టేట్స్. మీ అందరికీ తెలుసు మన నైబర్ స్టేట్ ఆంధ్రప్రదేశ్లో హోర్డింగ్స్ ఉన్నాయి, కర్ణాటకలో హోర్డింగ్స్ ఉన్నాయి, చెన్నైలో హోర్డింగ్స్ ఉన్నాయి, ఎందుకు చిన్న స్టేట్ గోవాలో కూడా హోర్డింగ్స్ ఉన్నాయి. చెన్నై, బెంగళూరు, మన కేరళలో హోర్డింగ్స్ ఉన్నాయి, ముంబై ఉన్నాయి, ఢిల్లీలో ఉన్నాయి, కలకత్తాలో హోర్డింగ్స్ ఉన్నాయి. సో ఈ అన్ని చోట్ల గవర్నమెంట్కి రెవెన్యూ తప్ప ఎక్కడా లాస్ లేదు. మోరోవర్ ఇంకోటి, గవర్నమెంట్ ఏదైనా ఎవరికైనా ఏదైనా ఇండస్ట్రీ పెట్టాలి అంటే వాళ్ళకి గవర్నమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి ఇవ్వాలి. రోడ్స్ కానీ, లైటింగ్ సిస్టమ్ కానీ, డ్రైనేజ్ సిస్టమ్ కానీ, ఎలక్ట్రిసిటీ సిస్టమ్ కానీ, ల్యాండ్స్కేపింగ్ కానీ ఇవన్నీ చేసి ఇవ్వాలి. మా ఇండస్ట్రీకి గవర్నమెంట్ ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరమే లేదు. ఎవ్రీథింగ్ మా ఓన్ పాకెట్ నుంచి మేము ఓన్గా మేము ఇన్వెస్ట్ చేసి గవర్నమెంట్కి యాజ్ వెల్ యాజ్ సిటీని కూడా బ్యూటిఫై చేస్తున్నాం మా హోర్డింగ్స్ ద్వారా. హోర్డింగ్స్ ద్వారా కూడా సిటీ రికగ్నైజేషన్ చాలా రోజులు ఉన్నాయి. మీకు తెలుసో తెలీదో, మీ అందరికి తెలిసి ఉండాలి. నాకు తెలిసి మాజీ రాష్ట్రపతి గారు రామ్నాథ్ కోవింద్ గారు మన హోర్డింగ్ గురించి చాలా అప్రిషియేట్ చేశారు. ఐ థింక్ పాస్ట్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కోవింద్ గారే మన హోర్డింగ్స్ మెచ్చుకున్నారు. ఎయిర్పోర్ట్లు దిగంగానే ఆయన చెప్పారు, చాలా బాగా ఫెసిలిటీ చేశారు, నా హోర్డింగ్స్ పెట్టి నా ఇమేజ్ పెంచారని చెప్పేసి. అట్లా ప్రతి గవర్నమెంట్కి ఎలక్షన్లో గెలవాలన్నా కానీ, మీకు ఎలక్షన్లో పోటీ చేయాలన్నా హోర్డింగ్స్ కావాలి. వితౌట్ అవుట్డోర్ మీడియా ఏ బ్రాండ్ రికగ్నైజ్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్, ఎనీథింగ్, బర్త్డే కావాలన్నా మీడియా కావాల్సిందే. ఎనీ బ్రాండ్, ఈవెన్ దో రీసెంట్లీ TV9 #1 పొజిషన్కి వచ్చిందంటే దే ఆర్ ఆల్సో యూజర్స్ అవర్ హోర్డింగ్స్. TV9 లాంటి పెద్ద బ్రాండ్ కంపెనీ మా దగ్గర హోర్డింగ్స్ తీసుకున్నారు. యాపిల్ లాంటి కంపెనీ తీసుకుంటారు, శాంసంగ్ తీసుకుంటారు. ప్రతి ఒక్కరికి హోర్డింగ్ అవసరం. సింపుల్గా చెప్పాలంటే ఇది మా ఇండస్ట్రీ మీకు 3000 రూపాయలు కూడా దొరుకుతుంది. అంత చీపెస్ట్ మీడియా మా అవుట్డోర్ ఇండస్ట్రీ. వితౌట్ మా ఇండస్ట్రీ బ్రాండింగ్ అనేది అవ్వడం చాలా కష్టం. చాలా రికగ్నైజ్గా బ్రాండింగ్ అయిపోద్ది. ఇంకోటి మా ఇండస్ట్రీలో బెనిఫిట్ ఏంటంటే 24/7 365 days కంటిన్యూస్గా వాచ్ చేయొచ్చు. వేరే మీడియా అయితే విత్ ఇన్ సెకండ్స్లో ఫింగర్ టిప్స్లో యూ కెన్ చేంజ్. ఇన్ సోషల్ మీడియా లేదా టీవీలో రిమోట్తో చేంజ్ చేసేయచ్చు. పేపర్లో పొద్దున వస్తుంది, 5 నిమిషాలు అయితే ఏం యాడ్ ఫస్ట్ పేజ్లో మనకి ఏం గుర్తుండదు. అదే మాదైతే 24/7 365 రోడ్డు మీద అలాగే నిలబడి ఉంటుంది. అంటిల్ అన్నెసరీ తక్రీబన్ ఒక 50,000 నుంచి 60,000 ఐబాల్స్ చూసేదాకా కూడా అది పక్క కూడా నెట్ తీయలేం మనం. ఎవ్రీబడి రికగ్నైజ్ అవర్ అవుట్డోర్ హోర్డింగ్స్ అనేది ప్రతి ఒక్కొక్కరికి రికగ్నైజ్. సో దీంతోపాటు మీకు స్టేట్ రెవెన్యూస్ కూడా ఢిల్లీ, ముంబై, బెంగళూరు, కలకత్తా, చెన్నై, కేరళలో అన్ని చోట్ల స్టేట్ రెవెన్యూ నియర్లీ 200 to 300 crores ఉంది. అందరికంటే ఎక్కువ ఉంది ముంబైలో, ఎందుకంటే ముంబై ఇస్ ద క్యాపిటల్ సిటీ, ఎవ్రీబడి నోస్. తర్వాత ఢిల్లీ మన క్యాపిటల్ ఆఫ్ ఇండియా క్యాపిటల్ అది. అక్కడ కొంచెం రిస్ట్రిక్షన్స్ ఉండబట్టి, బికాజ్ ఆఫ్ VVIP మూవ్మెంట్ ఉండబట్టి కొంచెం తక్కువ ట్యాక్స్ ఉన్నాయి. బట్ హైయెస్ట్ ట్యాక్స్ ఎర్నింగ్ ఇన్ ఇండియా ఇస్ ద ముంబై. మన సిటీ మెట్రోపాలిటన్లో ఎప్పుడూ మనల్ని కౌంట్ చేయరు, బట్ హైదరాబాద్ ఇది గ్లోబల్ సిటీ. సో హైదరాబాద్ కూడా ముంబైకి దగ్గరలో ఉంది. సో గవర్నమెంట్ మా రిక్వెస్ట్ అన్ని, మా అసోసియేషన్ రిక్వెస్ట్ అన్ని కన్సిడర్ చేస్తే మా వల్ల వచ్చే రెవెన్యూ వలన చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయొచ్చు ఇన్ ఫ్యూచర్. సో దెర్ ఆర్ లాట్ ఆఫ్ రోడ్స్, ల్యాండ్స్కేపింగ్, ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్, ఫ్లైఓవర్స్, లాట్ ఆఫ్ థింగ్స్ దే కెన్ డెవలప్. రీసెంట్లీ ట్రాఫిక్ ఐలాండ్స్లో కూడా కొత్త ఐకానిక్ స్టాచ్యూస్ అవన్నీ పెడుతున్నారు. ఈవెన్ దో రేవంత్ రెడ్డి గారు కూడా లాస్ట్ టైం ఒక మాట అన్నారు, న్యూయార్క్ లాగా, టైమ్ స్క్వేర్ లాగా డెవలప్ చేద్దాం అడ్వర్టైజ్మెంట్ని విత్ LED స్క్రీన్స్ అని చెప్పి. గవర్నమెంట్ ఈ మా అసోసియేషన్ తరఫున రిక్వెస్ట్ రేవంత్ రెడ్డి గారు, సార్ ప్లీజ్ కైండ్లీ మా రిక్వెస్ట్ని మీరు 80% యాక్సెప్ట్ చేసి తొందరగా పాలసీ తీసుకొస్తే మీరు రెడీ టు పే ద ట్యాక్సెస్ అండ్ పార్టిసిపేట్ ఇన్ గవర్నమెంట్
ఇన్ఫ్రాస్ట్రక్చర్లో. సో థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ ఎవ్రీబడి ఆల్.